ఫ్రెండ్స్ సలార్ మూవీలో ఉన్న ఖాన్సార్ కింగ్డమ్ ఎలా వచ్చింది, ఖాన్సార్ అంటే ఏంటి, సీజ్ ఫైర్ లో ఓట్స్ ఎలా వేస్తారు అనే ఫుల్ డీటెయిల్స్ ను అండ్ ఖాన్సార్ అనే వరల్డ్ బిల్డింగ్ ను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ని ఒకసారి ఓపెన్ చేసి కంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. లెట్స్ డైవ్ ఇంటు అవర్ వీడియో. ఖాన్సార్ అంటే ఒక అడవి. అది సముద్రానికి కొండలకు మధ్య ఉంటుంది. 1000 సంవత్సరాల క్రితం కొందరు బందిపోట్లు తాము దోచుకున్న దానిని ఖాన్సార్ అడవిలో దాచేవారు. అలా ఈ ప్లేస్ కి ఖాన్సార్ అనే నేమ్ వచ్చింది. ఖాన్సార్ లో 3 తెగల బందిపోట్లు ఉండేవారు. 1 మన్నార్ తెగ, 2 శౌర్యాంగ తెగ, 3 ఘనియార్ తెగ. వీళ్ళందరూ కలిసి దోచుకుని ఆ ప్లేస్ ని ఒక రాజ్యంగా మలిచారు. ఆ రాజ్యానికి ఒక రాజు ఉండాలి కదా, అండ్ ఆ రాజుతో పాటు ఆ రాజ్యంలో ఉన్న వారందరూ పాటించవలసిన కొన్ని నియమాలు కూడా ఉండాలి. అలా కొన్ని నియమాలన్నిటిని కలిపి ఒక బుక్ ని రాశారు. దాన్ని నిబంధన బుక్ అంటారు. అందులో ఒక నిబంధన ప్రకారం ప్రతి తెగ 40 సంవత్సరాలు ఖాన్సార్ ని పాలించాలి. అక్కడున్న 3 తెగలలోంచి ఎక్కువ ఓట్లు మన్నార్ తెగ నాయకుడు శివమన్నార్ కి రావడంతో తనే రాజుగా ఆర్ కర్తగా అవుతాడు. శివమన్నార్ 40 సంవత్సరాలు ఖాన్సార్ ని పాలించి చనిపోతాడు. ఇంకా నిబంధన బుక్ ప్రకారం యాజ్ పర్ ద రూల్ మన్నార్ తెగ తర్వాత కర్త కుర్చీ శౌర్యాంగ తెగకి వెళ్ళాలి. అంటే శౌర్యాంగ తెగ నాయకుడు ధారా కర్త అవ్వాలి. కానీ శివమన్నార్ కొడుకు రాజమన్నార్ కి అది ఇష్టం లేదు. తనే కర్త అవ్వాలనుకుంటాడు. దాంతో ధారాను అండ్ నిద్రపోయేటప్పుడు మొత్తం శౌర్యాంగ ట్రైబ్ ని చంపేస్తాడు. అలా రాజమన్నార్ కర్త అవుతాడు. తన లీడర్షిప్ లో నెక్స్ట్ 40 ఇయర్స్ మన్నార్ ట్రైబ్ అండ్ ఘనియార్ ట్రైబ్ వాళ్ళు కలిసి పాలిస్తారు. రాజమన్నార్ కి 2 భార్యలు ఉంటారు. అందులో రాధారామ అండ్ రుద్ర రాజమన్నార్లు ఫస్ట్ వైఫ్ పిల్లలు. అలాగే వరద రాజమన్నార్ అండ్ బాచి రాజమన్నార్లు సెకండ్ వైఫ్ పిల్లలు. ఖాన్సార్ లో 8 మంది దొరలు, 61 మంది కాపరులు ఉంటారు. 8 మంది దొరలలో 3 మన్నార్ ఫ్యామిలీ నుండి ఉంటారు. వాళ్ళెవరో కాదు, 1 ఓం, తను రాజమన్నార్ బామర్ది, 2 రుద్ర రాజమన్నార్ అండ్ 3 తన అల్లుడు రాధారామ భర్త భారవ. ఇంకా మిగిలిన 5 మంది దొరలు గనియా ట్రైబ్ నుండి ఉంటారు. వాళ్ళు నారంగ్, వాలి, రంగా, గురుంగ్ అండ్ చీకా. అలా కొంతకాలం తర్వాత రాజమన్నార్ తన రెండో భార్య కొడుకు వరదరాజమన్నార్ ని దొరగా చేయాలనుకుంటాడు. 8 మంది దొరలలో ఒకరిని తప్పించాలి. దానికోసం ఘనియార్ ట్రైబ్ లోని రంగను దొర నుండి తప్పించాలనుకుంటాడు. రంగనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే వాళ్ళ నాన్న చిన్నప్పుడు మన వరదరాజమన్నార్ నుండి తన టెరిటరీని తీసుకుంటాడు కదా, సో వరదరాజమన్నార్ టెరిటరీ మళ్ళీ తనకే ఇవ్వాలని రంగను సెలెక్ట్ చేసుకుంటాడు. అది రంగకు నచ్చదు. తనతో పాటు రుద్రరాజమన్నార్ కి, భారవకు, ఇలా ఇంకొంతమంది దొరలకు అది నచ్చదు. వీళ్ళందరూ కలిసి వరదరాజమన్నార్ ని చంపాలని ట్రై చేస్తారు. అదే టైంలో కర్తగా ఉన్న రాధారామ సీజ్ ఫైర్ ని అనౌన్స్ చేస్తుంది. సీజ్ ఫైర్ అంటే తెలుసు కదా, ఒక ఒప్పందం ఆర్ యుద్ధ విరమణ. అయితే రుద్రరాజమన్నార్ ఆ సీజ్ ఫైర్ ని ఛాలెంజ్ చేస్తూ సీజ్ ఫైర్ ఎత్తేయడానికి ఓట్ చేస్తాడు. సీజ్ ఫైర్ మీద ఒక డిసిషన్ తీసుకోవాలంటే 9 రోజుల సమయం పడుతుంది. ఇలా 9 రోజుల తర్వాత సీజ్ ఫైర్ ఎత్తేస్తారు. దేవ వరదను కాపాడతాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఖాన్సార్ కింగ్డమ్ గురించి డీటెయిల్ గా అర్థమైంది అనుకుంటున్నా. అయితే సీజ్ ఫైర్ లో ఓట్స్ ఎలా వేస్తారు? అదే నంబర్ 2. నిబంధన బుక్ ప్రకారం ఖాన్సార్ కింగ్డమ్ ని శివమన్నార్ 101 భాగాలుగా చేసి 101 మంది నాయకులను నియమిస్తాడు. ఆ 101 మంది నాయకులను 3 వర్గాలుగా చేశాడు. అందులో 61 మంది కాపరులు, వీళ్లకు 1 ఓటు ఉంటుంది. అండ్ 8 మంది దొరలు, వీళ్లకు 3 ఓట్లు ఉంటాయి. అండ్ ఫైనల్ గా కర్త 15 ఓట్లను కలిగి ఉంటాడు. అన్ని కలిపితే 61 + 24 + 15 మొత్తం 100. కానీ ఖాన్సార్ ని 101 భాగాలుగా చేశారు. మరి ఆ మిగిలిన ఒక్క ఓటర్ నాయకుడు ఎవరు, ఆ ఒక్క ఓటు ఎక్కడుందో క్లారిటీ లేదు. మూవీ టీం కూడా చూసుకోలేదేమో. అయితే సీజ్ ఫైర్ లో మొత్తం సమానంగా సీజ్ ఫైర్ ఎత్తేయడానికి 48 ఓట్లు, ఎత్తేయకుండా ఉండడానికి 48 ఓట్లు వేస్తారు. ఇవి మొత్తం 96. ఇంకా మిగిలింది వరదరాజమన్నార్ ఓటు ఒక్కటే. ఇది కలిపితే 97. అండ్ ఒక్క ఓట్ నారంగ్ది, తను చనిపోయాడు కాబట్టి ఆ ఓటుకి వాల్యూ లేదు. ఇలా మొత్తం 98 ఓట్లే వస్తున్నాయి. ఫస్ట్ 101 భాగాలుగా చేశారు. ఆ తర్వాత 100 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు 98. ఇలా ఎందుకు వచ్చాయో కామెంట్ చేయండి మామ. నెక్స్ట్ నంబర్ 3. కోర్టు సీన్ లో దేవ నారంగ్ తలను ఎందుకు నరికివేస్తాడో తెలుసా? ఎందుకంటే అంతకు ముందు సీన్ లో వరద వెళ్లి నారంగ్ ను కలుస్తాడు. అప్పుడు నారంగ్ ఒకవైపు రుద్ర, మరోవైపు రంగ, ఇప్పుడు నా కొడుకు విష్ణు నిన్ను హింస పెడుతున్నారన్నమాట. కర్త రాజమన్నార్ కొడుకువై ఉండి ఇవన్నీ భరించడం కష్టమే. ఒక పని చేయి, నీ తల తీసి నా కాళ్ళ దగ్గర పెట్టే అని అంటాడు. అప్పుడు దేవాకి కోపం వస్తుంది. కానీ వరద ఆపుతాడు. అయితే కోర్టు సీన్ లో మరోసారి నారంగ్ వరదను చంపడానికి ట్రై చేయడంతో దేవ నారంగ్ తలను నరికేస్తాడు. నారంగ్ తల వెళ్లి వరదరాజమన్నార్ కాళ్ళ దగ్గర పడుతుంది. సో ఇక్కడ జరిగిన సీన్ కి మన డైరెక్టర్ నీల్ మామ కరెక్ట్ జస్టిఫై చేశారు. ఫ్రెండ్స్, మీరు ఒకటి గమనించారా? బాహుబలి 1 ఇంటర్వెల్ లో అడవిశేష్ తల నరికేస్తాడు. బాహుబలి పార్ట్ 2 కోర్టు సీన్ లో ఇంకొకటి తల నరికేస్తాడు. సేమ్ సలార్ కోర్టు సీన్ లో కూడా తలను నరికేస్తాడు. ప్రభాస్ అన్న ఈ తలలు నరికే ఫ్యాంటసీ ఏంటన్నా? సో ఇది ఫ్రెండ్స్ ఖాన్సార్ కింగ్డమ్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు
నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ వేసుకొని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.